118వ కీర్తన 15వ వచనమును మనమందరము కలిసి చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీవు స్త్రీలకుడికి ఇచ్చినటువంటి ఈ వాక్య భాగమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యమునైనా మా జీవితాలలో ఫలించుటకు నీ కృపను దయచేయండి నా తండ్రి. యేసయ్యా, మరి ఈ వాక్యము ద్వారా మేము దాంట్లో ఉన్నామో లేదో తెలుసుకొని దాని ప్రకారంగా జీవించుటకు అయ్యా, అందులో నాయన నడుచుటకు తండ్రి నీ శక్తి కావాలి, నీ ప్రభావము కావాలి ప్రభువా. మా చేయి పట్టుకొని నడిపించండి దేవా. నన్ను జ్ఞాపకము చేసుకొనని తండ్రి, నీ శక్తితో బలముతో అభిషేకముతో నింపి నడిపించమని అయ్యా, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయమైన మేలులు పొందుకొనుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 118వ కీర్తన 15వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములలో గుడారము అని ఉంది కదా. గుడారము అంటే మామూలుగా ఇల్లు అని, తర్వాత కుటుంబము, లేకపోతే మన వ్యక్తిగత జీవితము, మన హృదయము, ఇవన్నీ కూడా గుడారము కిందికి వస్తాయి. రండి, ఒక గుడారములో వచ్చేటటువంటి శబ్దాలను బట్టి ఆ గుడారము ఎటువంటిదో మనము చెప్పవచ్చు. ఇప్పుడు 2 గుడారాలు ఉన్నాయి. ఒక గుడారంలోనేమో నిరంతరము కొట్లాటలు వినపడుతున్నాయి, ఏడుపులు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతూ ఉన్నాయి. ఆ ఇంటిలో మరి నెమ్మది సమాధానం అనేది ఉంటుందా? ఉండదు కదా. నిరంతరము కొట్లాడుకుంటా ఏడ్చుకుంటా నిరంతరము అది ఇల్లు ఒక నరకములాగా అయిపోతుంది, అసలు నెమ్మది లేకుండా పోతుంది. అయితే 2వ గుడారం ఉందట. అది ఏం గుడారం అంట? నీతిమంతుల గుడారం. ఆ గుడారం ఏది? నీతిమంతుల గుడారము. ఆ గుడారములో ఏముంటుందట? ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, కృతజ్ఞత భావము కలిగినటువంటి కుటుంబముగా ఉంటుంది. ఆ ఇంటిలో శాంతి సమాధానము ఉంటుంది. ఈ 2 గుడారాలను మనము ముందర పెట్టుకుంటే నీ గుడారము ఎటువంటిది? నీ గుడారములో నిరంతరము ఎలాంటి సంభాషణలు ఉంటున్నాయి? కొట్లాటలు ఉంటున్నాయా? గొడవలు ఉంటున్నాయా? లేకపోతే కేకలు అరుపులు వినపడుతూ ఉన్నాయా? మనమే ప్రశ్నించుకోవాలి. కానీ దేవుడు కలిగినటువంటి గుడారం అంట చాలా ప్రార్థనలకు ఇంపార్టెన్స్ ఉంటుంది, వాక్యానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, స్తుతికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటిలో నెమ్మది సమాధానము ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంటే దేవుడు కలిగినటువంటి కుటుంబం అది. చూడండి, 2వ సమూయేలు 16వ అధ్యాయంలో దావీదు ఒకసారి ఫిలిస్తీయుల మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ దేవుని మందస్సము పట్టబడింది. ఫిలిస్తీయులు దగ్గర ఉంది ఆ మందస్సం. దావీదు 30,000 మందిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఫిలిస్తీయులను ఓడించి ఆ యొక్క మందస్సాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చి ఫస్ట్ ఏం చేశాడంటే గిబియాలో ఉన్న అమ్మీనాదాబు ఇంట్లో పెట్టాడు. ఆ అమ్మీనాదాబు ఇంట్లో 2 కుమారులు ఉన్నారు, అర్యోను, ఉజ్జా. అయితే అక్కడ నుంచి మనము మా దేవుని మందిరాన్ని తీసుకొని వెళ్దాం, దావీదు పురాన్ని తీసుకొని వెళ్దామని అనుకున్నాడు దావీదు. అయితే తీసుకొని వస్తున్నప్పుడు దేవుడి మందసము తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది కదా. అందుకు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రజలు కానీ దావీదు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ స్వరమండలాలను తంతి వాయిద్యాలను తీసుకున్నారు, సితారాలను తీసుకున్నారు, స్వరమండలాలను తీసుకొని వాయించుకుంటూ దేవుని మందసము ముందర బయలుదేరి వెళ్తూ ఉంది. అలాగ వెళుతూ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే ఆ దావీదు ముందర ఉన్నాడు, ప్రజలు అందరూ ఆయన వెనకాల వెళ్తూ ఉన్నారు. ఆయన తర్వాత అర్యోను ఉన్నాడు కదా, అతను ఒక కుమారుడు అమ్మీనాదాబు కుమారుడు అక్కడ ముందు వెళ్తూ ఉన్నాడు.
ఈ ఉజ్జ ఒక ప్రదేశానికి వచ్చే లోపల ఎడ్లు ఉన్నాయి కదా, ఆ యొక్క ఎద్దుల బండ్లు తీసుకుని పోతున్న ఎడ్లు కాలు జారే లోపల అది పడబోయినప్పుడు ఉజ్జా వెంటనే రెండవ కుమారుడు ఉజ్జా ఏం చేశాడంటే ఆ యొక్క మందసాన్ని పట్టుకోబోయాడు. వెంటనే దేవుడు ఉజ్జాను ఏం చేసినాడు, మొత్తాడు కాబట్టి అక్కడే చనిపోయాడు. దావీదు భయపడిపోయి అమ్మో ఇది డైరెక్ట్గా నేను తీసుకుపోలేను అని చెప్పి గిత్తీములో ఉన్నటువంటి ఒబేదేదోము ఇంటిలో పెట్టేశాడు. ఆడ 3 నెలలు పెట్టాడు. 3 నెలలు పెట్టే లోపల అక్కడ ఆ దేవుని మందసము ఆ ఇంటిలో ఉంది కదా. 3 నెలలు ఉండే లోపల మందసము దేవుని సన్నిధి అక్కడ ఉండే లోపల వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డము జరిగింది. అంటే దేవుని మందసము ఎక్కడ ఉందో, దేవుని సన్నిధి ఎక్కడ ఉందో, దేవుడు కలిగినటువంటి కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు నీతిమంతుల గుడారం, ఈ గుడారంలోనికి దేవుడు సన్నిధి వచ్చింది. దేవుని మందసము వచ్చే లోపల ఏమైపోయిందంటే ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. అసలు మందసము తీసుకొని వెళ్తున్నప్పుడే వాళ్ళకి ఏమొస్తుంది? సంతోషము పట్టలేక అన్ని ఆ యొక్క వాయిద్యాలను వాయించుకుంటూ వాళ్ళు బయలుదేరుతున్నాడు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నీ హృదయంలో కానీ నీ గుడారంలో కానీ సంతోషం ఉంటుంది. అంతేకాదు చూడండి, అక్కడ ఒబేదెదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది. అంటే సమృద్ధి ఉంది. దేవుడు ఉన్నటువంటి ఇంటిలో ఏముంటుందట? సమృద్ధి ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆశీర్వాదము ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటిని దేవుడు కలిగినటువంటి కుటుంబముగా చేసుకోవాలి. కొట్లాటలకు, గొడవలకు, అరుపులకు, కేకలకు స్థానం ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు నాకు ఉండాలి. నీతిమంతుని గుడారం నువ్వు రక్షింపబడిన బిడ్డవు కదా, రక్షింపబడిన గుడారంలో అలాంటివి వినపడకూడదు. అలా వినపడకుండా ఇల్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సంతోషము ఉంటుంది. ఈరోజు నీతిమంతుని గుడారము ఎలా ఉంటుంది? ఒబేదెదోము ఇల్లు ఎలా ఉంటుందో అలాగుంటుంది. అలాగనే ఏంటంట, రక్షణ గూర్చినటువంటి ఉత్సాహము ఎందుకు ఆడ కలుగుతుంది? దక్షిణ హస్తము ఎలా పనిచేస్తుంది? ఒక నీతిమంతుని గుడారములో దేవుడు ఉంటే గన దేవుని హస్తము ఎలాగూ పనిచేస్తుంది అనేది మనము తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదము వినబడును. ఏదంటే రక్షణను గూర్చినటువంటి దేవుడు మనల్ని రక్షించినప్పుడు మన హృదయములో ఆ యొక్క ఉత్సాహము సునాదం వినపడాలి. కానీ చాలామంది ఆ ఉత్సాహ సంతోషాలు అనుభవించడం లేదు. ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఇశ్రాయేలీలను నడిపించిన వాళ్ళు ఎవరు? మోషే, మిరియాము, అహరోను కదా. ఇశ్రాయేలీలను మోషే భక్తుడు ఆ యొక్క ఫరో దగ్గర నుంచి, ఐగుప్తు నుంచి విడిపించిన అక్కడి నుంచి తీసుకొని వస్తున్నప్పుడు వారికి ఎదురుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. వెనక చూస్తే ఏముంది? సైన్యం ఉంది, ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు చూడండి, ముందర చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకల చూస్తేనేమో ఫరో సైన్యం ఉంది. వాళ్ళ హృదయాలు నెమ్మదిగా ఉంటాయా చెప్పండి? అంటే భయంగా ఉంటుంది. ఆ మోసే మాట విని బయలుదేరిన బాగానే ఉంది, కానీ ఎక్కడో హృదయాలలో ఏముంటుంది? ఖచ్చితంగా భయము ఉంటుంది. అయితే చూడండి, ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యము చేశాడో, ఎర్ర సముద్రము దాటి అవతలికి వెళ్ళారు. వాళ్ళు మోషే ఏం చేశాడంటే పాట పాడాడట. ఈమె మిరియాము తంబుర వాయించింది, జనులు సంతోషించారు. ఎప్పుడు జరిగింది అది? రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ గానము మొదలైంది. వారికి రక్షణ లేనప్పుడు, ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు వారి హృదయములో భయము ఉంది, నెమ్మది లేనితనం ఉంది, శాంతి లేని స్థితిలో ఉన్నారు. అయితే చూడండి, ఒక పక్క శత్రువు వెంబడిస్తూ ఉన్నాడు, ఎదురుగా ఒక భయంకరమైన పరిస్థితి ఎదురుగా ఉంది. హృదయములో భయాందోళనలు ఉంటాయి ఎప్పుడు రక్షణ లేనప్పుడు.
రక్షణను గూర్చిన సునాద గీతం ఎప్పుడు వినపడింది? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో వారి జీవితంలోకి సంతోషం వచ్చింది. మోషే పాట పాడుతున్నాడు, దేవా నీవు మమ్మలను విడిపించావు. ఆ సంతోషము తట్టుకోలేక ఆమె తంబుర వాయిస్తుంది. స్త్రీలను నడిపించినటువంటి యోధురాలు మిరియాం. మనం ఇంతకుముందు స్త్రీల కూడికలలో మిరియామును గురించి చెప్పుకున్నాం. ఆమె గొప్ప ప్రవక్తినిగా పిలువబడింది కదా. మరి చూడండి, రక్షణను గూర్చినటువంటి సునాద గీతము మన జీవితాలలో వినపడాలి. ఎందుకు? నీవు రక్షింపబడిన బిడ్డ. నీ నోటిలో సునాదము ఉండాలి, సంతోషం ఉండాలి, నిరంతరము నీ నోటిలో స్తుతియాగం ఉండాలండి. పాటలు తెలియకుండానే నీ నోట్లో రావాలి, తిట్లు కాదు. ఏం రావాలా? తెలియకుండానే నీ నోట్లో పాటలు వస్తూ ఉండాలి. అది మనకు అది అలవాటుగా అయిపోవాలి. అలవాటు కంటే ఊరికేదో మనం ప్రాక్టీస్ చేసేది కాదు. నీ హృదయంలో ఎప్పుడైతే సంతోషం ఉంటుందో, సమాధానం ఉంటుందో, నీ నోటి నుండి సునాద గీతాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇక్కడ 3వ పాయింట్ చూడండి, యెహోవా దక్షిణ హస్తము అంటున్నాడు. యెహోవా దక్షిణ హస్తం. దక్షిణ హస్తము అంటే అర్థము దేవుని యొక్క కుడి చేయినే కదా దక్షిణ హస్తం అనేది. అది శక్తికి సూచన, అధికారానికి సూచన, రక్షణకు సూచన. అంటే ఇక్కడ దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దక్షిణ హస్తం ఏం చేస్తుందంట? నీతిమంతుల గుడారము నీదైతే ఖచ్చితంగా దక్షిణ హస్తము నీ జీవితములో పనిచేస్తుంది. దేవుని శక్తి పనిచేస్తుంది. ఆయన అధికారము నీ కుటుంబము మీద పనిచేస్తుంది. ఆయన యొక్క రక్షణ కవచము నీ ఇంటి మీద పనిచేస్తుంది. ఏంటి, దావీదు చాలా చిన్నవాడు కదా, అంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు, అందరూ భయపడుతూ ఉన్నారు. కానీ దావీదు చిన్నవాడైనటువంటి దావీదు పెద్ద గొలియాతును ఏం చేశాడు? చంపివేశాడు కదా. అంటే యెహోవా దక్షిణ హస్తము కదిలింది. ఎవరికి కదిలింది? అది ఎవరి వలన కదిలింది? అది దావీదు వలన కలిగింది. దావీదు జీవితంలో నిరంతరము స్తుతి ఉంది. ఆయన జీవితంలో ఎప్పుడు రక్షణను గురించిన స్తుతి యాగము దావీదు జీవితంలో ఉంది. అంతమంది ఇశ్రాయేలీలు వాళ్ళందరూ భయపడుతున్నారు ఆ గొలియాతును కొట్టడానికి. కానీ చిన్న బాలుడైనటువంటి దావీదు దక్షిణ హస్తము కదిలింది. ఎవరి పక్షాన కదిలింది చెప్పండి? దావీదు పక్షాన కదిలింది. అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఏమైపోయింది? గొలియాతు కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అంటే ఎటువంటి గొప్ప సాహస కార్యము జరిగిందో చూడండి. సాహస కార్యములు చేయును యెహోవా దక్షిణ హస్తం. ఎవరికి ఆ దక్షిణ హస్తమట? నీతిమంతుని గుడారముకు. నీతిమంతుని గుడారానికి ఏంటంట? దక్షిణ హస్తము పనిచేస్తుందట. అవును, సాహస కార్యాలు చెయ్యాలంటే మొదట నీ జీవితంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని యందలి భయభక్తులు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో తెలియకుండానే సాహస కార్యాలు జరుగుతాయి. అవును, మనం చెప్పుకుంటూ ఉన్నాం నీతిమంతుడు. ఎవరు ఆ నీతిమంతుడు? నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవహును గురించి దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడైనటువంటి నోవహు అంటున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడంట? ఆ విశ్వాస మూలముగా బ్రతుకును. తర్వాత నీతిమంతుడు అనేకమైన ఆపదలు అతనిని చుట్టుకున్నను వాటన్నిటిలో నుండి నీతిమంతుని కాపాడుతాడట దేవుడు. అంటే శ్రమలలో అతనికి తోడై ఉంటాడు, నీతిమంతునికి తోడై ఉంటాడు, విశ్వాసము వలన జీవిస్తాడు. నీతిమంతుడు మనఃపూర్వకమై, నీతిమంతుడి ప్రార్థన అంట మనఃపూర్వకమై బహుబలము గలదై ఉన్నది. అంటే అతడి జీవితంలో ఏముందని అర్థము? ప్రార్థన జీవితము బలముగా ఉంది. అవునా? చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుడు అని. నీతిమంతుడు అంతేకాకుండా ఇక్కడ నీతిమంతుడు ఎవరు అంటే చూస్తాం.
రోమీలకు రాసిన పత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. తర్వాత చూడండి, నీతిని అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ నిజం చెప్పాలంటే అబ్రహాము జీవితంలో 3 అనుభవాలు కలిగి ఉన్నాడు. పస్కా, పులియని రొట్టెల పండుగ, పునరుద్ధాన అంటే ప్రథమ ఫలముల పండుగ, 3 కూడా ఆ దానిలోనే పొందుకున్నది. అదే కదా మరి అతడు బలిపీఠమును, రక్తమును నమ్మాడు. అంటే అబ్రహాము రక్తాన్ని నమ్మాడు. అందుకే కదా మాటికి అతడు ఏం కడుతున్నాడు? బలిపీఠాలను కడుతూ ఉన్నాడు తన జీవితంలో. బలిపీఠం అంటే దేన్ని ఆశ్రయిస్తున్నాడని అర్థము? రక్తాన్ని ఆశ్రయిస్తున్నాడు. అంటే నమ్మాడు, రక్తాన్ని నమ్మాడు. ఇంకా చూడండి, అంతేకాదు అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వాలనుకున్నాడు. బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు, నాన్న మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏదంటే యెహోవాని చూచుకొనును. అంటే అక్కడ దేని నమ్ముతున్నాడని అర్థము? సిలువను నమ్ముతున్నాడు. గొర్రెపిల్లను ఆయన్నే చూసుకుని అంటే దేన్ని నమ్ముతున్నాడని? సిలువను నమ్ముతున్నాడు. అలాగే చూడండి, ఎంత విశ్వాసముతో తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా ఆయన వెనుకాడలేదు. తన యొక్క చేతిలో ఉన్నటువంటి ఖడ్గమును ఎత్తి చంపబోయాడు. ఎలా విశ్వాసము కలిగింది? చనిపోయినను బ్రతుకుతాడు, పునరుద్ధాన శక్తిని గురించినటువంటి ఆ యొక్క బలమును ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ కార్యము అతడు చెయ్యబోయాడు. అంటే అబ్రహాము జీవితంలో 3 కనబడుతూ ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి? రక్తాన్ని నమ్ముతున్నాడు, సిలువను నమ్ముతూ ఉన్నాడు, పునరుద్ధాన శక్తిని నమ్ముతూ ఉన్నాడు. అబ్రహాము 3 నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నీతిమంతుడు అంటే ఎవరైతే, సరే ఇప్పుడు అబ్రహాంకైతే ఆ కార్యము జరిగింది, 3 జరిగినాయి. ఏది? సిలువను నమ్మాడు, రక్తాన్ని నమ్మాడు, పునరుద్ధానటువంటి శక్తిని కూడా అబ్రహాము నమ్మాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడి. అంటే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము శిలువ యజ్ఞము చేశాడు, లేఖనానుసారంగానే సమస్తము చేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయనని నమ్ముకుంటే మనకు నిత్య జీవము కలుగుతుంది, నన్ను నీతిమంతులుగా తీరుస్తారని విశ్వసించినప్పుడు మనకి ఏం కలుగుతుంది? నీతిమంతుడిగా ఎంచబడతావు. కేవలం నీతిమంతుడిగా పిలువబడతావు. అంటే నువ్వు విశ్వసిస్తున్నావు, అవునా? విశ్వసించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా పిలువబడతావు. అయితే నీతిమంతుడు అంటే అసలు అర్థం ఏంటంటే, నీతిమంతుడు అంటే 3 పండుగలు చేసుకున్నవాడు. అబ్రహాం చేసుకున్నాడు కదా. అబ్రహాము జీవితంలో 3 పండుగలు చేసుకున్నాడు. పస్కా పండుగ మనం చేసాం, పులియని రొట్టెల పండుగ పరిశుద్ధపరచబడాలి. తర్వాత పునరుద్ధాన పండుగ అంటే ఏంటి? ప్రథమ ఫలముల పండుగ అంటే పునరుద్ధాన శక్తిని నమ్మాలి. అంటే అబ్రహాము ఏమనుకున్నాడు? నా కుమారుని చంపివేసినా కూడా తిరిగి బ్రతుకుతాడు, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానాన్ని తిరిగి ఇస్తాడని నమ్మాడు. ఆ 3 పండుగలు మన జీవితంలో జరుపుకున్నప్పుడే నీ జీవితంలో నీతిమంతుడుగా పిలువబడతావు. అంతవరకు జరగదు. చూడండి, నీతిమంతుని గుడారములో ఏంటంట? రక్షణను గూర్చిన సునాద గీతము వినపడుతూ ఉంది కదా. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలము. ఇంకొకటి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుతుంది. ఎవరంట నీతిమంతులు? నువ్వు ఇలా కూర్చొని వినడం వల్ల నీతిమంతురాలుగా తీర్చబడవు. ఎవరంట నీతిమంతులు? ధర్మశాస్త్రమును వినాలా, ఊరికి వింటా లేదు, అవి జీవితంలోకి అప్లై చేసుకోవాలి. అబ్రహాం అది చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? విన్నాడు, దేవుని నమ్మాడు, దాని జీవితంలో మొత్తము ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారముగా జీవించాడు ఆయన.
అందుకే అతడు జీవితంలో 3 కార్యాలను నమ్మాడు కాబట్టి ఆ కుమారుడు చనిపోవాల్సిన అతడు బ్రతకడము దేవుని దృష్టిలో అతడు మనసులో చనిపోయాడు యాక్చువల్గా. అయితే దేవుడు ఆ యొక్క పునరుద్ధానమైనటువంటి ఆ యొక్క ప్రథమ ఫలముల పండుగ అనేది అక్కడ నెరవేరడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ వాక్యమును వినడం వలన ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమిటంటే ప్రవచన వాక్యములు వినువాడు ధన్యుడు, వాటిని అనుసరించువాడు మరి ధన్యుడట. వినువాడు వాటిని గైకొన్నవాడు మరి ధన్యుడు అని రాయబడింది. వింటున్నావు, మంచిదే. ఎక్కడో పోయి అల్లరి మాటలు వినటం లేదు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, మంచి మాటలను దేవుని మాటలను మనం వింటున్నాం, అది ధన్యకరమే. కానీ అంతకంటే మరి ధన్యకరమైనది ఏంటంటే అక్కడ చూద్దాం పదండి ఒకసారి. మన జీవితంలో అవి ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితంలో మనం నేర్చుకోవలసింది అదే. 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించింది. ఏం సమీపించింది ఇప్పుడు? చూడండి యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో. ఈ యుద్ధ కాలంలో ఎవరు బ్రతుకుతున్నారో తెలియటం లేదు, ఎవరు చనిపోతున్నారో తెలియటం లేదు. ఏ దేశం ఆ దేశము వాళ్ళ యొక్క మరణ సంఖ్యను కప్పిపుచ్చుకుంటుంది. సమయము ఏమైపోయిందంటే సమీపించింది కనుక ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను ఏం చేయాలంటే గైకొనువారు ధన్యులు. గైకొనువారు ధన్యులు. వాళ్ళెవరు? నీతిమంతులు. వాళ్ళెవరు? నీతిమంతులుగా తీర్చబడతారు. అటువంటి నీతిమంతుని గుడారములో సంతోషగానం వినపడుతుంది. దేవుడు ఎప్పుడైతే నిన్ను రక్షించినాడో నీ జీవితంలో తెలియకుండా స్తోత్ర గీతము వినపడుతుంది. నీ జీవితంలో దక్షిణ హస్తము కదులుతుంది, పని చేస్తుంది. నీకు ఏ అక్కర ఉన్నా అది దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం నీతిమంతుని గుడారముగా మార్చబడాలి. అంటే మనము నీతిమంతుని గుడారం అంటే వాక్యాన్ని వినడము కాదు, చిన్నదైనా సరే ఇంప్లిమెంట్ చేయడము నేర్చుకోవాలి. చాలా చిన్న చిన్నగా నేర్చుకుంటూ మనము ముందుకు సాగాలి. మనము ఎంత మంచి మాటలను, దేవుని మాటలను బైబిల్లో ఈరోజు ఎవరో పెట్టారు. నేను పేతురు 2వ పత్రికను చదివాను, యూదా పత్రిక. చాలా మంచి విషయం. దేవుని మాటలను కూర్చొని చదవడము చాలా మంచి విషయం. అదే పక్కింట్లో కూర్చొని పనికిరాని మాటలన్నీ గంటలు కూర్చోకుండా మనం ఏం చేస్తున్నాం? యేసయ్య మాటలను వింటున్నాం. అయితే వినడమే కాదు, మెల్లమెల్లగా మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి? గైకొనే స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు నీ కుటుంబంలో సంతోషము సమాధానము వస్తుంది. ఒక చిన్న నేను ఇలిస్ట్రేషన్ స్టోరీని చెప్తాను చూడండి. ఒక జీవిత కాదు, ఒక ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారట. ఆ పాస్టర్ గారు వచ్చి అంటే అంతకుముందే పాస్టర్ ఈమె ఆ ఇంటి ఎవరైతే పిలుచుకుందో విశ్వాసి పాస్టర్ గారికి చెప్పిందట, అయ్యా నా భర్త అసలు తాగుడు పోతూ వినడు, మాట వినడు, ఎప్పుడు ఇంట్లో సనుగుతుంటాడు, గొనుగుతుంటాడు, ఇంటికి రాడు, ఏమి పట్టించుకోడు, ఇలాగా చెప్పింది. అట్లానమ్మా ఓసారి నేను మీ ఇంటికి వస్తాను అన్నాడట. మీ భర్త కూడా ఆ టైంలో ఇంట్లో పెట్టుకో, కుటుంబ ప్రార్థన చేద్దాము, ఆయన కూడా కొన్ని మంచి మాటలు చెప్తాను అని అన్నాడు. పాస్టర్ గారు వస్తున్నాడని తెలియగానే ఈ భర్త పారిపోయినాడు, అంటే ఇంట్లో లేడు. లేకపోతే వస్తున్నాడమ్మా అని చాలాసేపు 1/2 అవర్ వెయిట్ చేశాడు. ఎవరు? పాస్టర్. ఇంకా మీ ఆయన వచ్చేటట్టు లేడమ్మా, ప్రార్థన చేద్దామా అన్నాడు. సరే పాస్టర్ గారు ప్రార్థన చేద్దామంటే, సరే అమ్మా మొదట నీవు ప్రార్థన చెయ్యి అన్నాడు. ఏం చేయాలా? ప్రార్థన చేయమంటే ఆమె ప్రార్థన చేసింది. ప్రభువా, నా భర్త మంచివాడు కాదు నాయన, నా భర్త తాగుడు పోతున్నాయన, నన్ను ఎంతగానో సతాయిస్తున్నాడు నాయన, రోజు ఇంటికి వస్తాడు, గొడవలు పెడతాడు ప్రభువా, తిట్టుతుంటాడు ప్రభువా, సనుగుతుంటాడు ప్రభు, ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఆడ ప్రార్థన ఏముంది? అంత భర్తను గురించి అన్ని నెగటివ్ చెప్తా ఉంది. ఎండింగ్లో ఆమెననింది. అయిన తర్వాత పాస్టర్ గారు, అమ్మా నీ భర్త మారకపోవడానికి కారణం నువ్వే తల్లి అన్నాడు. నీ భర్త మారకపోవడానికి కారణమా నీవే అంటే ఏంటి ప్రార్థనమ్మా? నువ్వు భర్తను గురించి ఇలాగ ప్రార్థన చెయ్యొచ్చా? నువ్వు ముందు నీ ప్రార్థన అంత మార్చేసే. నువ్వు అసలు నీ భర్త వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏమీ కూడా నువ్వు అతని గురించి మాట్లాడదు. తాగినా కూడా ఏం చేసినా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, అంతేగాని అతనికి ఏమీ నువ్వు సలహాలు ఇవ్వద్దు అన్నాడు.
చెప్పాడు, ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు కూడా ఆ పాస్టర్ గారు అన్న మాటలు గుచ్చుకున్నాయి. ఆ దినము నుంచి ఆమె ఏం చేస్తుందంటే, ఆయన తాగి వచ్చి ఇంట్లో అంతా గలిబిలి చేస్తున్నాడట. ఈయన ఇలాగే చేస్తాడని చెప్పేసి వెళ్ళి పక్క రూమ్లోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తుందట. ఇంకేమనటం లేదు. ఇలాగ కొన్ని రోజులైంది. ఏంటి నా భార్య నన్ను తిట్టాలి కదా, మామూలుగా అయితే తిట్టడం లేదేంటి, అసలు ప్రార్థన చేస్తుంది, కన్నీరు కార్చి అసలు లొడ కార్చేస్తూ ప్రార్థన చేస్తుందట. అది చూసినాడు, ఆయన గుండె గాయమైంది. అయ్యో, నా భార్య నేను మారాలని చాలా ఇష్టపడుతుంది, నేనేంటి చెడ్డ అలవాట్లతో ఉండడము అని చెప్పేసి నేను రేపటి నుంచి నేను తాగను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను అని చెప్పి మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళిన తర్వాత పాస్టర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి సంగతి అంటే, అయ్యా, ఇంతకు ముందు నా భార్య కూర్చొని ప్రార్థన చేస్తుండే, ఆ ప్రార్థన చేసేటప్పుడు నా భర్త ఇలా అంటాడు అలా అంటాడు అంటుంటే ఆ మాటలు విని నాకు వెక్స్ అయ్యి నాకు అసలు యేసు ప్రభు అంటేనే విరక్తి కలిగింది, పాస్టర్ల మీద విరక్తి కలిగింది. ఆ పాస్టర్లు ఏం నేర్పుతున్నారు, వీళ్ళేం ప్రార్థన చేస్తున్నారు అని విరక్తి కలిగింది అయ్యా. కానీ మీరు ఆ రోజు వచ్చినప్పటి నుంచి నా భార్య ప్రార్థన మారింది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చూసి ప్రభువా నా భర్తను మార్చని పదం తప్ప వేరేది యూజ్ చేయటం లేదు అని. ఏం చేస్తుందట, నా భర్తను మార్చు ప్రభువా అని కేవలం ఆ పదము మాత్రమే యూజ్ చేస్తా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. అదే ఆయనకు బలమైన ఒక బాణంలాగా గుచ్చుకుంది. నా భార్య ఆ రీతిగా ప్రార్థన చేసే లోపల నా హృదయం కరిగిపోయింది. ఇంతకాలము ఆమె తిట్టి ప్రార్థన చేసింటేనే నేను మారుమనసు పొందలే. ఇదేమి దేవుడు, ఈయనే పాస్టరు ఇలా నేను నేర్పించే సంఘంలో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు కూడా నా భార్య ప్రార్థన విని మందిరానికి రావాలని అనిపించింది అన్నాడట. అంటే అంతకుముందు ఆ ఇంటిలో ఏముంటాయి చెప్పండి, ఆమె రక్షణ పొందిన ఆమెనే కదా. రక్షణ పొందిన ఆమె గుడారంలో ఏమున్నాయి, అన్ని తిట్లు, గొడవలు, అరుపులు, కేకలు ఇట్లా బయటికి వినపడుతున్నాయి. అలా వినపడితే ఎవరైనా వస్తారా మందిరానికి? రారు. మన యొక్క క్రియలను బట్టి, మన నడవడికను బట్టియే వారు మందిరానికి నడిపించబడతారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నాం కదా, దీన్ని ఏం చేయాలి మనము? గైకొనాలనా లేకపోతే ఇంటికి పోయి కేకలేయాలనా? గైకొనాలా. అది వింటున్నాము కానీ గైకొనటం లేదు కాబట్టి మన జీవితంలో అవి ఏం జరుగుతున్నాయి, అవి ఏమాత్రము కూడా కుటుంబంలో చేంజెస్ రావటం లేదు. చూడండి, నీతిమంతుడైన లోతు అన్న మాట కూడా ఉంది, అవునా లేదా? నీతిమంతుడని రాయబడ్డాడా? లేదు, నీతిమంతుడే లోతు. కానీ ఆ కామ వికారయుక్తమైనటువంటి నడవడిక చేత బహుబాధపడతాడు కానీ ఆడే ఉంటాడు. నీతిమంతుడా కాదా? మరి అలా ఉన్నాం మన ఇంట్లో కూడా మార్చుకోవాలని కామ వికారయుక్తమైన నడవడిక చేత బహుబాధపడినటువంటి లోతు అని రాయబడింది పేతురు పత్రికలో. ఆడెందుకు ఉండాలా? నువ్వు ఉంటున్నావు, నీతిమంతుడే కదా లోతు, మరి ఎందుకు ఆడే ఉంటున్నావు అంటే కొంతమంది నీతిమంతులు ఇలాగ ఉంటారనమాట. కాబట్టి మనం ఏం చేయాలా, మనము అక్కడ నుంచి బయటికి రావాలి. ఆయన రావటం లేదని చెప్పి దేవదూతలే వచ్చి లాక్కొని వెళ్ళారు. కాబట్టి నీతిమంతుడు అంటే ఏంటంటావా, వాక్య ధర్మశాస్త్రమును వినువారు కాదు కానీ ధర్మశాస్త్రమును విని దాని ప్రకారముగా గైకొను వారే నీతిమంతులు. ఆ నీతిమంతుని గుడారములో ఏముంటుందంటే రక్షణను గూర్చిన సునాద గీతము వినపడుతుంది. రక్షణ గూర్చిన సునాద గీతము నీ ఇంటిలో వినపడటం లేదంటే ప్రశ్న వేసుకోవాలి, నీ గుడారం ఎటువంటిది? 2 గుడారాలను గురించి నేను స్టార్టింగ్లో చెప్పాను. నీవు ఏ గుడారానికి చెందినదానో ఆ గుడారంలో నువ్వు ఉంటే వెంటనే నువ్వేం చేయాలని నీ యొక్క గుడారమును మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. గుడారము అంటే ఒక్కొక్కసారి కేవలం మన ఇండ్లే కాదు, మన జీవితము కూడా అటువంటి గలిబిలి లేకుండా చూసుకోవాలి. మన హృదయం అలాగూ గలిబిలి లేకుండా చూసుకోవాలి. మన వ్యక్తిగత జీవితము గలిబిలి లేకుండా చూసుకోవాలి. నీతిమంతుడు అని చెప్తున్నావు, నువ్వు వ్యక్తిగతమైన జీవితము కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. పని చేసే స్థలములో ఎలా ఉన్నావు, నీ మందిరములో ఎలాగున్నావు, నీ ఇంటిలో ఎలాగున్నావు, సమాజంలో ఎలాగున్నావు, ఆడొక వేషము,
ఇంటిలో ఒక వేషము, మందిరంలో ఒక వేషము, ఉద్యోగ స్థలంలో ఒక వేషము కాదు. మనల్ని చూడగానే ఎక్కడ చూసినా ఒకే రీతిలో ఉండేటట్టుగా ఉండేవాడే నీతిమంతుడు. కాబట్టి మనం ఏం చేయాలా? నీతిమంతుని గుడారముగా మన ఇంటిని మార్చుకోవాలి. వాక్యము మన జీవితంలో గైకొనే స్థితిలోనికి మనం నడుస్తామా? మనం మార్చుకోవాలా? లేకపోతే గాన మన ఇంటిలో దక్షిణ హస్తము పని చెయ్యదు. మన ఇంటిలో సాహస కార్యాలు జరగవు, అద్భుతాలు జరగవు, ఆశ్చర్య కార్యాలు జరగవు. కారణము దక్షిణ హస్తము మన ఇంటిలో పని చేయటం లేదు, పని చెయ్యదు. ఎందుకు పని చేయదు అంటే కారణము నీ గుడారము సరిగా లేదు. లేకపోతే అంట దక్షిణ హస్తం పనిచేస్తుంది. పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు, సంఖ్యలతో కట్టబడ్డారు. ఆ యొక్క చెరసాల మూయబడింది. అయితే ఎప్పుడైతే వారి గుడారంలో రక్షణను గూర్చిన సునాత గీతము స్తుతి ఆరాధనలు కీర్తనలు ఎప్పుడైతే పాడారో భూకంపం వచ్చింది, తలుపులు తెరచబడ్డాయి, సంఖ్యలు ఊడిపడ్డాయి. అంటే అర్థం ఏమంటే వాళ్ళు నీతిమంతులు. పౌలు శీలలు ఎవరు? నీతిమంతులు. కాబట్టి వాళ్ళ దగ్గరికి దక్షిణ హస్తం వచ్చింది, కదిలి భూకంపమే వచ్చేసింది, తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయాయి, సాహస కార్యము అక్కడ జరిగింది. కాబట్టి అలాంటి దైవజనులు మన ముందర ఎంతమంది ఉన్నారు? దావీదు జీవితం, ఇది దానియేలు జీవితంలో చూసి మనము ఎగ్జాంపుల్ పెట్టుకున్న పని చేస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ జీవితాల్లో పెట్టుకున్న పని చేస్తుంది. వారందరూ ఎవరు? నీతిమంతులు. కాబట్టి అందుకే కదా వాళ్ళు గైకొనిన వారు. రాజా, నీవు పెట్టేటటువంటి ఆ యొక్క అపవిత్రమైన భోజనం తినమన్నారు, నీవు పెట్టే ఆ విగ్రహానికి మేము ముక్కమన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? గైకొంటున్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళు వాక్యాన్ని ఏం చేస్తున్నారు? గైకొన్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో దక్షిణ హస్తం పని చేసింది. అలాగే మన జీవితంలో దక్షిణ హస్తం పని చెయ్యాలి అంటే మనము ఏం కావాలా? నీతిమంతులుగా కావాలి. నీతిమంతులుగా కావాలి అంటే పస్కా పండగ జరుపుకొని ఉండాలా, పరిశుద్ధ పరచబడి ఉండాలా. నువ్వు పులి అనే ఇది ప్రథమ ఫలముల పండుగను నువ్వు జరుపుకునే రీతిలోకి నువ్వు నడవాలి. నీ భక్తి జీవితమును నడిపించుకోవాలి. అక్కడే ఉండొద్దు. సంవత్సరాలు జరుగుతున్నా నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రయాణ పద్ధతి. మన ప్రయాణ పద్ధతి ఏంటి? ఇశ్రాయేలీ లేక ప్రయాణ పద్ధతి ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మన ప్రయాణ పద్ధతి. బయటికి పోయినప్పుడు మన యెహోవా యందు భయభక్తులు కోల్పోవడం కాదు మన ప్రయాణ పద్ధతి. ఎక్కడ ఉన్నను ఒకే రకమైన ప్రయాణ పద్ధతిని మనం కలిగి ఉండాలి. మనం ఎవరము? క్రైస్తవులం. క్రైస్తవులు అంటే ఏంది? క్రీస్తును కలిగిన వారు. మనల్ని క్రైస్తవులను పిలిచి ఎంత చక్కటి మాట చూడండి. క్రైస్తవులు, క్రీస్తును మనం కలిగి ఉన్నాం. మరి క్రీస్తును చూపించే స్థితిలో మనం ఉన్నామా? కాబట్టి మనం ఆ స్థితిలోకి వెళ్దాం. కాబట్టి మన సంవత్సరాలు జరుగుతుండగా మనలో కార్యం నూతన పరుచుకోవడానికి మనము ట్రై చేయాలా. లేకుంటే అంతే, సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒకటే లైఫ్ అయిపోతుంది. ఈ సంవత్సరంలో నేను ఏదో ఒకటి సాధించాలి ప్రభువా అని ఒక తీర్మానం కలిగి ఆత్మీయంగా అడుగులు వేద్దామా? ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ దినమునైనా నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన సునాద గీతము అయ్యా వినబడతాది అని ప్రభువా. అక్కడ యెహోవా దక్షిణ హస్తమునైనా అయ్యా పని సాహస కార్యాలను చేస్తుంది అని ప్రభువును తెలియజేస్తున్న మాటలను బట్టి నీకు వందనాలు. కాబట్టి దేవా, దక్షిణ హస్తం మా జీవితాలలో పని చేయాలంటే దేవా, ఇదిగో నైనా నీతిమంతులుగా మేము తీర్చబడాలి అని దేవా ధరించుకోవాలి, నీతిని ధరించుకోవాలని ప్రభువును సెలవిస్తున్న మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు నైనా మా హృదయములో ఫలింప చేయండి, మా జీవితాలు రమ్యముగా మార్చండి ప్రభువా. దేవా, నీలో నిలిచే కృపను దయచేయండి. గైకొనే స్థితిలోనికి మమ్మలను నడిపించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాం. శాంతి ప్రార్థన